ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలోని బృందావనంలోని ఉన్న నిధివన్ రహస్యం ద్వాపర యుగంలోని రాధాకృష్ణులతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటాడని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రిపూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం. అందువల్లే నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయమైన వెంటనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్కు ప్రవేశించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడ మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవట. ఇందుకు నిదర్శనంగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్లో రాత్రి అయిన వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు. అదేవిధంగా అనేక చెట్లపై ఉదయం పూట కనిపించే పక్షి కూడా రాత్రి సమయంలో అక్కడ ఉండదు. ఒకవేళ కట్టుబాట్లను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూసిన వారు చనిపోతారని లేదా మతి స్థిమితం కోల్పోతారని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఆ వనానికి ఎదురుగా వాకిళ్ళు వచ్చేలా ఇంటి నిర్మాణం కూడా చేపట్టరు. ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరగా ఉన్న ఇళ్ళని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు. ఇక రాత్రి సమయంలో వేణునాదం అంటే పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు. కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం. ఇక్కడున్న మరో విశేషం ఏంటంటే నిధివన్లో ఉన్న మొక్కలు అన్నీ ఒకేలా ఉంటాయి. ఇక భూమిపై ఒక్క చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రిపూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటారని చెబుతారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. అది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఇటీవల ఓ ఛానల్ వారు ఈ రహస్యం కనుగోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయ తాళాలు వేసినట్లే ఉన్నా ఉదయానికి రంగమహల్లో మంచంపై దుప్పట్లు చెదిరిపోయి వెండి గ్లాసుల పాలు సగం ఖాళీ అయ్యి కనిపించాయి. ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ అని అంటారు. విశాఖ అనే కోపిక దుప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లన గ్రోవితో ఈ కొలను సృష్టించారని చెబుతారు. నిధివన్కు వెళ్ళిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కొండను దర్శించుకొని వస్తారు. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో బృందావన్ ఉంది. ఇక్కడే మన నిధివన్ ఉంటుంది. మథుర నుంచి బృందావన్కు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 26 నిమిషాల ప్రయాణం. ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీసి ఉంటారు. మథుర నుండి బృందావన్కు రైలు సదుపాయం బాగా ఉంది. ఇక్కడకు నేరుగా విమాన సదుపాయం లేదు. దగ్గరలో కేరియా ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడి నుండి రోడ్డు ప్రయాణం ద్వారా బృందావన్ చేరుకోవచ్చు. మీరు కూడా ఈ ఆలయాన్ని చూడాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? వెంటనే నిధివన్ వెళ్ళి ఆ రాధాకృష్ణుల దర్శనం చేసుకోండి. మీరు కూడా ఈ ఆలయంలో రాధాకృష్ణులు ఉన్నారని నమ్ముతున్నారా? అయితే ఎస్ అని మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.